హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా పిల్లలకి భోగి పళ్ళు అయితే పోసామండి. అసలు భోగి పళ్ళు అంటే ఏంటి, ఏ ఏజ్ వరకు భోగి పళ్ళు పోస్తారు, వీటిలో ఏమేం కలుపుతారు, భోగి పళ్ళు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి, ఇలాంటివన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ భార్గవి. ఈరోజు అయితే మా పిల్లలకి చక్కగా మేము భోగి పళ్ళు అయితే పోసామండి. మా పెద్ద పాప ఏజ్ వచ్చేసి 8 ఇయర్స్, 11 ఇయర్స్ వరకు కూడా మనం ఈ భోగి పళ్ళు అయితే పోసుకోవచ్చు. మేము దీంట్లో రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర పైసలు, ఇలాగా మన దగ్గరున్న పువ్వులు, అంటే ఈ సీజన్లో వచ్చే బంతి పువ్వులు అయితే యూజువల్గా కలుపుతూ ఉంటారండి. చాక్లెట్లు కూడా వేసుకోవచ్చు. వీటిలన్నిటినీ పిల్లల తల మీద దిష్టి తీసి వాళ్ళ తల మీద పోస్తారనమాట. ఆ పోసిన పళ్ళనైతే ఎవ్వరు తొక్కకుండా అవి ఒక చెట్టు మొదట్లో అయితే వేసేయాలి. ఎందుకంటే ఇందులో ఉన్న రేగిపళ్ళు అవి తీసుకొని తినకూడదండి. ఇవి మనం పిల్లల మీద ఉన్న దిష్టి అది పోవాలని పోస్తామన్నమాట. అందుకని ఈ భోగి పళ్ళు అనేది పోస్తారు. పిల్లలకి భోగి పళ్ళు పోయడం అన్నది చాలా మంచి విషయం అండి. ఇలా చక్కగా 11 ఇయర్స్ లోపున్న పిల్లలందరికీ మనం భోగి పళ్ళు అయితే పోసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకైతే ఇలాగ తాంబూలాలు అయితే ఇచ్చామండి. ఇలాగా మనకు తోచిన గిఫ్ట్ ఏదో ఒకటి, అది మన ఇష్టము. మేమైతే తాంబూలాలు ఒక చిన్న బౌల్ అయితే ఇచ్చాము. ఇలా మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా పిల్లలకి దిష్టి పోవాలని ఇలా భోగి పళ్ళు అయితే పోశారు. చక్కగా మా పిల్లలైతే ఒక ఫ్రేమ్లో కూర్చోవడానికి మాత్రం చాలా కష్టపడ్డామండి. మా ఇంట్లో 5గురు పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక ఫ్రేమ్లోకి తేవాలంటే మాత్రం చాలా కష్టం. ఈ భోగి పళ్ళు వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే పోస్తారండి. 6 లోపు అయితే పోస్తారు. ఇది భోగి రోజే కాకుండా ధనుర్మాసంలో ఏ రోజైనా మనం పోసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి.